ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన తెలుగు వారందరూ కూడా పిల్ల అవ్వగానే లేదా పిల్లలు పుట్టగానే గోవింద గోవింద అనుకుంటూ ఆ 7 కొండల వాడిని తలుచుకుంటూ తిరుపతి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే నేను, నా కొడుకు ప్రకృత్, మా వైఫ్ యోగేశ్వరి ట్రైన్లో ఆ యొక్క మహాదేవుని యొక్క దర్శనం కోసం బయలుదేరాం. నా కొడుకు ఒక్కసారి ట్రైన్ ఎక్కాడంటే ఈ యొక్క ఇంజిన్ నుంచి చివరి భోగి వరకు నడుచుకుంటూనే ఉంటాడండి. ఎలా అంటే ఇంకా గుర్రి అనక కాపర్లాగా పరిగెడుతూనే ఉండాలి. ఏం చేస్తాం, ఎక్కడ వదిలిస్తే ఎక్కడ పడతాడో అని భయం. కానీ వాడు చేస్తున్న ఎంజాయ్ మాత్రం వర్ణాతీతం. ట్రైన్ దిగామో లేదో ఆ 7 కొండల వాడు మా కోసం, మనందరి కోసం సృష్టించినటువంటి మహా అద్భుతమైనటువంటి ఆ ప్రకృతి అందాలను మనందరం చూస్తూనే ఉన్నాం. కొండ మనం ఎక్కిన దగ్గర నుంచి 7 కొండలు దాటుతూ ఒక్కొక్క కొండలో ఒక్కొక్క అందమైన విన్యాసాన్ని మనం చూస్తూ వెళ్తూ ఉంటే ఈ జీవితం మొత్తం కూడా ఈ యాత్ర కోసం వెయిట్ చేసిందేమో అనిపిస్తూ ఉంటుంది. కొండ దాటింది, వేరే కొండకు వచ్చాం కదా, అయిపోయింది అని చాలా మంది అనుకుంటారేమో కానీ మన భక్తులు అందరూ కూడా ఒక కొండ దాటి వేరే కొండకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి అందాలకు ముగ్ధులై ఇంకా 700 కొండలు ఉంటే బాగుండేమో, ఇంకా ఎన్నో చూడొచ్చేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ దేవదేవుడు సృష్టించినటువంటి ఈ అందమైన ప్రపంచంలో ఈ 7 కొండలు అత్యంత అద్భుతమైన ప్రదేశంగా మనందరం చెప్పుకోవచ్చు. ఆ తిరుపతి తిరుమల మహాదేవుని అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు ఇన్నేళ్ళకి కలగబోతుంది అనే ఆనందంతో ఈ ప్రకృతిని చూస్తూ ఇంకొంత ఆనందంగా ముందుకు సాగుతూ ఈ 3 సంవత్సరాలు ఆ దేవుడు పిలుపు రాలేదో అని బాధపడుతూ ఇప్పుడు వచ్చినటువంటి పిలుపు కోసం నేను, నా కొడుకు, మా వైఫ్ ఆ మహాదేవుని సన్నిధి కోసం ఈ విధంగా ఇంత అందమైనటువంటి ప్రపంచంలోకి అడుగు పెడుతూ వాటిని ఆస్వాదిస్తూ తిరుపతి నుంచి తిరుమల కొండకి చేరుకోబోతున్నాం. గోవింద 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 అనుకుంటూ నేను, నా కొడుకు గోవింద గోవింద అనుకుంటూ ఆ యొక్క కొండల శిఖరాల నుంచి ఆ మహాదేవుడు చూపుల కోసం, దర్శనం కోసం ఎదురు చూస్తూ బయలుదేరుతూ ఉన్నాం. అదిగదిగో 7 కొండలు దాటుతూ వచ్చినటువంటి ఆ తిరుమల అందాలను చూస్తూ తిరుమల చేరుకున్నాం. తిరుమల చేరుకోగానే ఆ దేవదేవుని యొక్క దర్శనంతో కోసం ఆయనకి నేను, నా కొడుకు తలనీలాలను సమర్పించుకొని, గోవింద నువ్వే మా అందరి దిక్కు, నువ్వే మా అందరి ఇలవేల్పు, నువ్వే మా అందరికీ ఒక దేవదేవుడిగా మా జీవితాలను సాకు అంటూ ఆ దేవదేవుని దర్శనం కోసం అందరం కూడా నామాలను మా తల మీద, చందనాన్ని మా గుండెల మీద పెట్టుకుని గోవిందనామ స్మరణతో ఆ దేవదేవుని దర్శనం కోసం బయలుదేరాం. అక్కడ చాలా కంపార్ట్మెంట్లో వెయిట్ చేసినా సరే అన్ని విధములుగా అయినటువంటి అవసరాలను కూడా టీటీడీ వారు చాలా బాగా ఆర్గనైజ్ చేసి టైంకి భోజనం, అలాగే టీ, అలాగే పాలు కూడా టైంకి అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ని కోట్ల మందికి దర్శనాన్ని ఇప్పిస్తున్నటువంటి టీటీడీ యాజమాన్యానికి ఎప్పుడు మనందరం రుణపడే ఉంటాం. ఆ 7 కొండల వారి దర్శనం అవ్వగానే ట్రైన్లో అరుణాచలం చేరుకున్నాం. అక్కడ ఆ మహాదేవుని యొక్క దర్శనం చేసుకొని ఆ టెంపుల్ యొక్క అందాలను, అలాగే చాలా పురాతనమైనటువంటి ఆ కట్టడాలను చూస్తూ మంత్రముగ్ధులమై ఆ యొక్క గోపురం యొక్క చాలా అందమైనటువంటి శిల్పకళను దర్శించుకున్నాం. ఇది అవ్వగానే ముగ్గురం కూడా నైట్ బస్సులో కాంచీపురం చేరుకున్నాం. అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ కాంచీపురంలో కంచి కామాక్షిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఏకాంబేశ్వర స్వామి టెంపుల్, అంటే ఆ మహాశివుని
ఒక మహాక్షేత్రమైనటువంటి ఈ టెంపుల్లో నేను నా ఫ్యామిలీతో పాటు ఆ స్వామివారికి పూజ జరిపించి అక్కడ నిత్య పూజకై సమర్పణలు చేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత కంచిలో ఉన్నటువంటి అందరికీ తెలుసు బంగారు బల్లి, వెండి బల్లి, అలాగే చంద్రుడు, సూర్యుని యొక్క ప్రతిబింబాలు దర్శించుకొని వాటిని తాకి మా జీవితంలో చేసుకున్నటువంటి అన్ని అశుభాలను, అన్ని దుఃఖాలను అక్కడ మేము విడిచిపెట్టి ఆ యొక్క టెంపుల్ నుంచి బయలుదేరి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి వామన అవతారం, ఆయన టెంపుల్ చాలా పెద్దది, కాంచీపురంలో ఉంది. మీరు ఎవరైనా సరే కాంచీపురంలో వెళ్తే ఆ వామన అవతారం ఉన్నటువంటి టెంపుల్ మాత్రం ఆయన నిలబడి నలుపు రంగులో చాలా పెద్ద విగ్రహం అనేది ఆ టెంపుల్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడాలి, మర్చిపోకుండా మీరు చూడండి. అలాగే బంగారు బల్లి, వెల్లి బల్లి అయిపోయిన తర్వాత వరదరాజస్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం టెంపుల్ కూడా ఉంది, అది కూడా దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి బస్సులో శ్రీపురం బయలుదేరాం. శ్రీచక్ర ఆకారం ఉన్నటువంటి శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో ఆ అమ్మవారి దర్శనంతో పాటు ఆ పక్కనే మహాదేవి టెంపుల్ కూడా దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ బస్సులో శ్రీ వరసిద్ధ వినాయక టెంపుల్ అయినటువంటి కాణిపాకం చేరుకుని అక్కడ అన్ని విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని ఆ పరమ పవనమైనటువంటి ఆ కోనేరులో మునిగి మా పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేయించుకున్నాం. అక్కడి నుంచి చిన్నగా వేరే బస్సు పట్టుకొని తిరుమల చేరుకున్నాం. తిరుపతిలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఆ మహాశివుని పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. పురాణాల ప్రకారం 5వ AD కంటే ముందుగానే ఈ టెంపుల్ని స్థాపించడం జరిగిందని, ఇక్కడ రాములు వారు, మహావిష్ణువు, బ్రహ్మ, ఇతరత్ర మహా ఋషి పొంగవులు కూడా వారి వారి శివలింగాలను స్థాపించి ఇక్కడ వారు పూజలు చేయిస్తారని హిస్టరీ చెప్తుంది. దాంతోపాటు రాహుకేతు దోషాలు ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడ పూజ ఒక్కసారి జరుపుకుంటే వాళ్ళకి వాటి నుంచి విముక్తి జరుగుతుందని కూడా చాలామంది నమ్ముతారు. ఇక్కడ దర్శనం అవగానే లంచ్ చేసి విశాఖపట్నం బయలుదేరాం. నైటు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వరాహలక్ష్మి స్వామి టెంపుల్ అయినటువంటి సింహాచలంలో దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే మన కోస్టల్ రీజియన్లో ఎవరైనా సరే తిరుపతి కానీ చుట్టుపక్కల ఇంకేదైనా ఏ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నా రిటర్న్లో వచ్చి ఆ వరాహస్వామి దర్శనం చేసుకోవడం అనేది మనందరికి ఇప్పటి నుంచి వస్తున్నటువంటి నానుడి. ఇంతటితో ఈ వీడియో మా ఈ జర్నీ మీకు నచ్చిందని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.